వాడు పెద్ద మొగోడు ధైర్యశాలి, వాడిని ఇక్కడికి వచ్చి వెయ్యమన్నా. వస్తాడు, బ్రహ్మ రాక్షసుడా వస్తాడు. దహనం చేస్తాడు. ఎవర్రా వేసేసి? డౌట్ లేదు, తులసికి దివ్యకి అను నా కూతురని తెలుసుంటుంది. లేకపోతే ఏనాడు నన్ను ఇలా అడగలేదు. తులసి, నేను నీకు చెప్పాలనే అనుకున్నాను, కానీ చెప్పండి, అనుని ఎందుకు దత్తత తీసుకోవాల్సి వచ్చింది? తులసి, అవునండి, ఈ విషయం ఒకసారి అడిగితే అప్పుడు సడన్ గా ఏదో అడ్డం వచ్చి మీరు చెప్పలేదు. ఇప్పుడు చెప్పండి, అనుని మీరెందుకు దత్తత తీసుకున్నారో మా తల్లి బిడ్డలకి తెలియాలి కదా. అమ్మయ్యా, మీరు అడగాలనుకుంది ఈ విషయమా? కొంచెం అయితే తొందరపడిపోయి అను నా కూతురే నేనే చెప్పుండేవాణ్ణి. నాన్న, అనుని దత్తత తీసుకోవడానికి బలమైన కారణమేదో మీ లైఫ్ లో ఉండుంటుంది. అదేంటో చెప్పండి నాన్న. అమ్మా దివ్య, నాకు నువ్వు ఎలా కనబడుతున్నావో అను కూడా నా కంటికి అలాగే కనిపిస్తుందమ్మా. నా బిడ్డగా నువ్వు అన్ని బాధలు పడుతుంటే నేను చూడగలనా? అందుకే అను చేరదీశాను. సరే నాన్న, ఆ విషయం మీరు అమ్మకు చెప్పుకోండి. కానీ అను వచ్చి సుందరి ఇన్ని పెద్ద పెద్ద తప్పులు చేస్తూ ఉంటే ఇంట్లో నుంచి సుందరిని ఎందుకు వెళ్ళగొట్టడం లేదు అని అడిగింది నాన్న. మనకి అన్యాయం చేస్తుంది సుందరి కావచ్చేమో, కానీ మీరు అనుని దత్తత తీసుకుని మాకు అన్యాయం చేశారండి. రేపటి రోజున సుందరి ఎవరో కాదు, కార్తీక్ మొదటి భార్య అనే నిజం తెలిస్తే అను మనందర్నీ అసహ్యించుకుంటుంది నాన్న. అది కాదమ్మా, మనం చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? అయినా నేనేమన్నా పిచ్చివాణ్ణా సుందరి కార్తీక్ మొదటి భార్య అని చెప్పడానికి? అను తనంతట తాను తెలుసుకుంటే మనం చేసేదేం లేదమ్మా.